హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని, ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడ కూడా ఉన్న సంతోషంగా, ఎప్పుడు కూడా ఆరోగ్యంగా, ఇష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో సాయిబాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనకు ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే, నా మీద పూర్తి విశ్వాసంతో, భక్తితో నేను చెప్పినటువంటి ఈ సందేశాన్ని ఆలకించు. నీ కల నెరవేరబోతుంది. అది ఎప్పుడో కాదు, రేపటి రోజున నువ్వు ఊహించని దానికన్నా అద్భుతమైన శుభవార్తను నువ్వు అందుకోబోతున్నావు. తప్పకుండా ఈ సాయిబాబా మాటలను ఆలకిస్తావు కదూ అంటూ బాబాగారు అయితే ఒక మంచి సందేశం ద్వారా మన ముందుకు వచ్చారు. ఇలాంటి సందేశాన్ని మనకెందుకు అందించాలనుకుంటున్నారనో ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ కూడా వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మీకు ఎలాంటి బాధలు కానీ తీరని. ఇప్పుడు బాబాగారి సందేశం, నీ కళ తప్పకుండా నెరవేరుతుంది. అది ఎప్పుడో కాదు, రేపటి రోజున నువ్వు ఒక ఊహించినటువంటి శుభవార్తను, తీపి కబురును తప్పకుండా అందుకుంటావు. నువ్వు ఒక మంచి శుభవార్తను వినే విధంగా చేస్తాను. నీ మనసు నిండా నాపై భక్తి ఉంటే, అలాగే ప్రేమ ఉంటే, ఎక్కువ అనుమానాన్ని అస్సలు పెట్టుకోవద్దు. అనుమానం అంతా కూడా ఎప్పుడు కూడా నీ మనసులో నింపుకోవద్దు. నీ మది నిండా అనుమానమే దాగి ఉంది. నన్ను ఆరాధించటం వలన ఎలాంటి ప్రయోజనం కూడా లేదు కదూ. సాయి అంటూ పిలుస్తున్నావు. నీ కష్టాలను, సమస్యలను అన్నిటినీ నాకు విన్నవించుకుంటున్నావు కదూ. నీ ప్రతి కదలిక నేను గమనిస్తూనే ఉన్నానని నువ్వెందుకు నమ్మలేకపోతున్నావు? మరి అలాంటప్పుడు ఈ సాయిపై ఎందుకు అంత నమ్మకాన్ని పెంచుకున్నావు? నమ్మకాన్ని పెంచుకున్న తర్వాత కూడా ఇంకా ఎందుకు అంత అనుమానిస్తూ వస్తున్నావు? నీ కోరిక కూడా నెరవేర్చడం లేదని కదా నీ బాధంతా కూడా. నీ కోరిక ఎందుకు నెరవేర్చడం లేదనేది ముందు నీకే తెలుస్తుంది. తల్లిదండ్రులకు తెలియకుండా ఉంటుందా? పిల్లలు చేసే పనులన్నీ కూడా తప్పకుండా తెలుస్తాయి. కానీ అడిగినవన్నీ ఇస్తూ పోతూ ఉంటే వారికి ఏది మంచిది అనే విలువ, దాని గురించి వచ్చేటువంటి కష్టం, వాటి విలువలన్నీ ఎలా తెలుస్తాయి? ఏదైనా కానీ మనం ఒక సమయం దేనికైనా రావాలి అంటూ ఉంటారు కాబట్టి, అలాంటి మంచి సమయం రావాలి. అలా వచ్చిన తర్వాత నీకు దక్కవలసింది ఏది కూడా భగవంతుడు దక్కకుండా ఆపడం. అందుకు దైవానుగ్రహం ఎంతటి ముఖ్యమో, నువ్వు నాపై ఉంచే విశ్వాసం, నమ్మకం, భక్తి కూడా అంతే ముఖ్యం. నువ్వు నన్ను ప్రార్థించినా, ప్రార్థించలేకపోయినా, పూజ చేసినా, చేయకపోయినా నాపై అపారమైనటువంటి నమ్మకం ఉంటే చాలు. నేను 7 సముద్రాలు దాటైనా సరే నువ్వు పిలిచిన వెంటనే నీ చెంతకు చేరుకుంటాను. కానీ నువ్వే గమనించటం లేదు. కాస్త సమయానికి ఆహారం, నిద్ర శరీరానికి అందిస్తూ ఉంటాను. అదే పనిగా ఎక్కువగా ఆలోచిస్తూ నీ కోరిక నెరవేరటం లేదని అనుకుంటే, ఇంకా అలా ఉండిపోతూ ఉంటే నువ్వు నీ పనిలో పడి ఎక్కువగా దిగులు చెందుతూ ఆ బాధను భరిస్తూ ఉంటావు. నిన్ను ఎవరు పట్టించుకోవడం లేదని, అలాగే నేను అర్థం చేసుకోవటం లేదని భ్రమలో ఉంటున్నావు. ఎందుకంటే నీ మనసంతా కూడా అలా మారిపోయింది. ఏమైంది? నీకు ఎదురైనటువంటి వాటిని నువ్వు చిరునవ్వుతో పలకరించు, సరిపోతుంది. కాబట్టి నీ యొక్క ఆలోచన విధానం ముందు నీలో నుండి తీసేసేయి. అందరితోనూ నువ్వు సామరస్యంగా ఉండు. అందరితో కలిసిమెలిసి ఉండు. అలా నువ్వు సంతోషంగా ఉండేందుకు నీలో దాగున్నటువంటి సంతోషకరమైనటువంటి మాటలన్నీ కూడా వారితో చెప్పుకో. నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధ గురించి కూడా నీ శ్రేయోభిలాసులతో పంచుకో. అందులో ఎలాంటి తప్పు లేదు. కాకపోతే వారిచ్చేటువంటి ప్రతి సూచనలను మాత్రం నువ్వు పాటించవద్దు. అందులో ఏది మంచి, ఏది చెడు అనేటువంటి ఆలోచన విధానాన్ని తెలుసుకొనగలిగినటువంటి సామరస్యాన్ని భగవంతుడు నీకు కూడా కల్పించాడు కదా. కాబట్టి వాటిలో ఏది మంచిగా బాగా నిర్ణయించుకొని ఒక నిర్ణయానికి రావాలి. నీ దగ్గర గొప్ప తెలివితేటలు ఉన్నాయి. సంపాదించే తెలివితేటలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. పోగొట్టుకున్నటువంటి దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండవద్దు. వాటిలో ఏది మంచిగా బాగా నిర్ణయించుకునే గొప్ప తెలివితేటలు ఉన్నాయి. సంపాదించే తెలివితేటలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. పోగొట్టుకున్నటువంటి దాని గురించి ఇలా ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉండవద్దు. భవిష్యత్తు గురించి భయపడవద్దు. అలాగే ఎవరిపై అపనమ్మకాన్ని పెంచుకోవద్దు. కష్టపడితే ఈ ప్రపంచంలో దొరకనిదంటూ ఏదైనా ఉంటుందా? నాకు
అన్నీ తెలుసు. ఎప్పుడు ఏ సమయానికి ఇవ్వాలో నాకు తెలుసు. అలాగే నీకు ఏం జరిగిందో కూడా నాకు తెలుసు. అందుకే నిన్ను నా పర్యవేక్షణలో నిన్ను తీసుకున్నాను, నా చేతిలోనే తీసుకున్నాను. నీ జీవితం ఇప్పటి నుండే చక్కగా మెరుగుపడుతుంది. ఇది నా వాగ్దానం. ఎన్ని రోజులు నీ కోరిక పట్ల నేను ఎందుకంత ఆలోచించడం లేదు అని అనుకోవద్దు. ముందు రోజులలో నీకే అర్థమవుతుంది. నీ జీవితంలోని నువ్వు ఊహించినటువంటి, అసలు ఆలోచించలేనటువంటి అతిపెద్ద అద్భుతాన్ని ఈ బాబా అతి త్వరలోనే నీకు చేయబోతున్నాడు. ఈ సాయి చూపించే మార్గంలో నువ్వు తప్పకుండా పైకి వస్తావు. అలాగే నాపై పెంచుకున్నటువంటి అపనమ్మకాన్ని వీటన్నిటినీ కూడా పక్కన పెట్టు. దేని గురించి నువ్వు ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదు. నిన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటూనే వస్తున్నాను. నీకు నాపై నమ్మకం ఉన్నా లేకపోయినా నువ్వు నా భక్తులని కాబట్టి నేను నిన్ను జాగ్రత్తగా చూసుకున్నటువంటి బాధ్యత నాపై ఉంది. నేను నీ కోరిక పట్ల అలాగే నీ సమస్య పట్ల గొప్ప మార్పు రాబోతుంది. ఆ మార్పు కూడా ఈరోజు సాయంత్రం నుండే ప్రారంభం కాబోతుంది. అలాగే మరొక విషయం గురించి చెప్తున్నాను. నిన్ను బాధపెట్టినటువంటి సందర్భాల గురించి కానీ లేదా నువ్వు పోగొట్టుకున్నటువంటి వాటి గురించి కానీ ఎక్కువగా ఆలోచించనివ్వద్దు. ఎందుకంటే కాలం అనేది తప్పకుండా సమాధానం చెప్తుంది. ఎక్కడ నువ్వు వేధింపబడ్డావో, ఎక్కడ నువ్వు పడిపోయావో తిరిగి అక్కడే నేను 100 రెట్లు బలంగా కాలం నిన్ను నిలబెట్టబోతుంది. అందుకు కావలసింది బలమైనటువంటి సంకల్పం. ఎందుకంటే ఆ కాలమే ఈ సాయినాథుడి అనుగ్రహం వలన నడుస్తుంది. కాబట్టి చీకటి ఎలా అయితే ఉంటుందో, ఇది కేవలం చీకటి వలన కమ్ముకున్నటువంటి మేఘం కొంతసేపు కాంతిని కప్పివేస్తుంది. కాబట్టి సమస్యల గురించి అలాగే నీ కోరికల గురించి కూడా చింతించవలసిన అవసరమే లేదు. అన్నిసార్లు మారుతూ ఉంటుంది. అందుకే ప్రతినిత్యం నేను చెప్తూనే ఉంటాను, ఈరోజు వరకు నువ్వు అనుభవించినటువంటి బాధలన్నీ కానీ అన్నీ కూడా తీసేసే సమయం ఆసన్నమైనది అని చెప్పాను కదా. నెమ్మదిగా తొలగిపోయి నీకు మంచి శాంతిని కూడా ఏర్పరుస్తుంది. ఎవరికైనా జీవితంలో ప్రతిదీ కష్టమే, కానీ మీరు సత్య మార్గాన్ని అనుసరిస్తే కనుక మీరు ఖచ్చితంగా ప్రతిదీ పొందుతారు. ఎంత కష్టమైనప్పటికీ కూడా మీరు సత్యాన్ని నమ్ముకొని అలాగే భగవంతుని నమ్ముకొని ఉంటే దానిని ఎప్పటికైనా కూడా పొందకుండా ఉండరు. ఎందుకంటే జీవితం ఎల్లప్పుడూ కూడా సత్యానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం మీ జీవితంలో వచ్చేటువంటి ఒక గొప్ప మార్పు కోసం ఎదురు చూస్తూ ఉండు. ఎందుకంటే నా భక్తులు ఎదుర్కొన్నటువంటి కష్ట నష్టాలు, దుఃఖాలు, అపాయములు, నివారణ, సాధ్యం కానటువంటి రోగాలు కూడా ఈ యొక్క ఊదే న్యాయం చేస్తుంది. నా ఊదిని ఎప్పుడు కూడా మీ నుదుటిన ధరిస్తూ ఉండండి. నా విభూది మీకు సర్వరోగ నివారణిగా చాలా ఉపయోగపడుతుంది. నా విభూదే మీకు శ్రీరామ రక్షగా మిమ్మల్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటుంది. కాబట్టి పైన మరికొంత మంచి నీటిలో కలిపి సేవిస్తే కనుక ఎంతో మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఏ విశ్వాసం లేకుండా సేవిస్తే మాత్రం అవి ఎప్పటికీ కూడా మంచి ఫలితాలను ఇవ్వదు. ఏదైనా కానీ నమ్మకంతో సేవించాలి. ప్రయోజనం అనేది తప్పకుండా మీకు లభిస్తుంది. నేటికి కూడా లక్షలాది మంది సాయి భక్తులు ఎన్నో చక్కటి ఫలితాలను పొందుతూనే ఉన్నారు. నేను ఇక్కడ లేను, నీ హృదయంలో నిలిచి ఉన్నాను. కాబట్టి మీ మనసులో ఉన్నటువంటి ప్రతి మాటను కూడా మీకు నేను తెలియజేస్తూ ఉంటాను. చెప్పడం వలన కూడా నీకు ఎంతో పుణ్యం కలుగుతుంది. నా కాంతి పైన వారి ఒత్తిడి నుండి వారు బయటపడితే అంతే చాలు. ఈ బాబా సందేశాలన్నీ కూడా మీరు ఎప్పుడు కూడా చక్కగా వింటూ ఉండండి. ఈరోజు ఈ బాబాని ఎప్పుడు కూడా మీరు ప్రశ్నించవలసిన అవసరం లేదు. నేను చెప్పే మాటలను పూర్తిగా రాబోతున్నటువంటి శుభవార్త ఏంటో తప్పకుండా మీకు తెలియజేస్తూ ఉంటాను. మీ మనసులో ఉన్నటువంటి గందరగోళం అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఇక ఆలస్యం ఎందుకు, ఈ సాయి మాటలను శ్రద్ధగా ఆలకిస్తూ ఉండండి. నువ్వు సిద్ధంగా ఉన్నావని అనుకుంటున్నాను. ఈ బాబాను ఎప్పుడు కూడా నువ్వు ప్రశ్నించవద్దు. నేను అర్థం చేసుకుంటాను నిన్ను. నేనే స్వయంగా నీ వద్దకు రాబోతున్నాను. కానీ వద్దు బాబా, నా బాధ ఏంటో నాకు తెలుసు. నువ్వు నన్ను చూస్తూ కూడా నన్ను ఇలా ఒంటరిగా విడిచిపెట్టావు కదూ.
నీ కష్టాలు కన్నీళ్ళు ఏవి కూడా శాశ్వతం కాదని చెప్తూనే ఉంటున్నాను కదా. అయినప్పటికీ ఎందుకు అలా నన్ను ప్రశ్నిస్తూ అలాగే గడిచిపోతూ ఉన్నటువంటి జీవితాన్ని మరలా గుర్తు చేసుకుంటూ ఉంటున్నావు. నాకు వచ్చినటువంటి సమస్య మాత్రం నా నుండి దూరం కావడం లేదు. ఏం చేస్తున్నా కూడా నాకే తెలియటం లేదు. నిన్ను కూడా ఏమంటున్నానో అస్సలు అర్థం కావటం లేదు బాబా. నా జీవితంలో ఈ బాధలు కష్టాలు తొలగలేకపోతే నీకు అన్నీ ఎలాగో ముందే తెలుసు కదా. కాబట్టి నన్ను ఈ భూమి మీదకు ఎందుకు తీసుకొచ్చావు? మరలా అదే అడుగుతున్నాను. ఇలా ప్రతి క్షణం చిత్రవద చేసి ఆలోచనలతో బాధలతో ఇబ్బందులతో నన్ను నేనే మాత్రం ధైర్యంగా ఉంచుకోనటువంటి పరిస్థితులను మాత్రం నాకు కల్పించవద్దు. నా మనసంతా కూడా ఎంతో దుఃఖంతో నిండిపోయి ఉంది. నీకు తెలుసు కదా. ప్రస్తుతం ఇప్పుడు అంత స్థితిలో అయితే నేను లేను, సంతోషంగా ఉండే స్థితిలో. అందుకే చెప్తున్నాను, ప్రశ్నించకుండా ఈ సాయి మాటలను ఆలకించమని లేదు. బాబా ఒకవైపు బంధాన్ని కోల్పోయి ఎలాంటి ఆసరా లేకుండా నా బిడ్డల కోసమే నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. నీకు కూడా తెలుసు కదా. అయినా వాళ్ళు ఎవరు కూడా నాకు లేరు. నా సంతోషాన్ని వెతుక్కుంటూ ఎప్పుడు కూడా నా బిడ్డల కోసమే నేను బ్రతుకుతూ ఉంటున్నాను. బిడ్డల ఆనందాన్ని చూడగానే నాలో ఉన్న సహనం అంతా కూడా తొలగిపోతుంది. అలాంటివి నాకెందుకు బాబా? అడుగడుగునా ఎన్ని కష్టాలు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ చూసినా కూడా ఎన్ని సూటిపోటి చూపులు, దుఃఖం నాలో ఉన్నప్పటికీ కూడా వారి కోసమే బ్రతుకుతున్నాను. అలాగే వారి కోసం మాత్రమే ఈ బ్రతుకుని ఈడుస్తూ వస్తున్నాను. ఎంత కష్టం చేస్తున్నప్పటికీ అందుకు మాత్రం సరైనటువంటి గుర్తింపు లేదు. అంధకారంగా మిగిలిన ఎప్పుడైనా దూషించానా? నా బిడ్డల్ని చూసుకొని సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను. నాకు తెలిసిన వృత్తిని చేసుకు వస్తున్న వారికి చక్కగా భవిష్యత్తు ఇవ్వగలనా అనే నమ్మకం కూడా నాకు లేదు. ఎందుకు ఇలా మౌనంగా ఉంటున్నావు? నేనేమి అడగలేదు కదా. కన్నీటిని మిగిల్చిన బంధాన్ని మరలా తిరిగి కావాలని కూడా నేను ఎప్పుడు కూడా కోరటం లేదు. వేరే వారి సొమ్ముకు ఆశపడడానికి అంతకన్నా నేను అత్యాశకు గురి కాను. అత్యాశకు తావే లేనటువంటి ఈ చిన్న మనసులో నువ్వే కొలువై ఉన్నావు కదా. మరి నా గురించి నాకన్నా ఎక్కువ నీకే తెలుసు కదా. నేను చేసే కష్టం నీకు కనిపించడం లేదా? లేదంటే అన్నీ చూస్తూ కూడా మౌనంగా ఉండిపోతున్నావా? నువ్వేం నా విషయంలో ఇంతవరకు న్యాయం చేసింది లేదు. ఇప్పటి వరకు నాకంతా అన్యాయమే జరిగింది. కేవలం నువ్వు ఉన్నావన్నటువంటి ధైర్యంతోనే నేను ఇలా ఉంటున్నాను. క్షణం జీవితం అంతా కూడా గుర్తుండిపోయే చేదు జ్ఞాపకాన్ని ఎలాగో ముందే మిగిలించేశావు. అయినప్పటికీ కూడా ఇంకా నేను బాధతో ఉంటేనే నీకు సంతోషమా? రోజు బాధతో చస్తూ బతుకుతూ ఉన్నాను. ఇలా ఒంటరిగా విడిచిపెట్టవద్దు. నేను చేస్తున్న కష్టానికి ఎప్పుడు కూడా సంతోషం వస్తుందనే ఆశతో ఇలా జీవితాన్ని గడుపుతున్నాను. అది కూడా నా బిడ్డల అవసరాలకు నాకు ఎంతో ముఖ్యం కాబట్టి అడుగుతున్నాను. కనీసం వారిలోనైనా నా ఆనందాన్ని చూసుకొని ఆనందాలను కూడా నెరవేర్చలేకపోతే ఎలా బాబా? దయచేసి నా ఈ చిన్న కోరికను తీర్చలేవా? నా ఆర్థిక పరిస్థితులను కూడా మెరుగుపరిచి కావలసిన అవసరాలకు తగిన ఆదాయాన్ని ఎవరి దగ్గర చేయి చాపి అడగకున్న పరిస్థితికి నన్ను తీసుకురాకు. నా కష్టాన్ని వేరొకరు దోచుకుంటూ ఉంటే నాకు ప్రతిసారి నా ప్రతిఫలాన్ని నాకు దక్కేలా చేయండి. అంతే తప్ప మాణిక్యాలు ఆస్తులు ఏమీ కూడా నాకు అక్కర్లేదు. చూడు, ఏం చెప్పాలో ఇలా నేను ఎలా సంధాయించాలో తెలియక ఏమీ ప్రశ్నించకుండా మౌనంగా నా మాటలను విను తల్లి. నేను మాత్రమే చెప్తున్నాను. మీలో ఎంత బాధ ఉందో ఒక తండ్రిగా అర్థం చేసుకోగలను. నీకు జరిగింది నిజంగా చాలా పెద్ద అన్యాయమే. కానీ ఏం చేస్తాం? ఏదైనా కానీ నీకు మీరుగా తీసుకొని వచ్చే ఉన్నటువంటి అలాగే మీ పుట్టుకను మీ చావు వరకు ఈ నాటక రంగంలో మీరందరూ కూడా కేవలం పాత్రధారులే. అందుకు మీ పాత్ర మీరు పోషించాలి. ఎవరి పాత్ర ముగిస్తే వారు వెళ్ళిపోతారు. అందరూ అంతే కదా. నీకు తెలిసింది నేను ఇలా నీకు ప్రస్తుతం కొన్ని మాటలు చెప్పడం వలన నీ మనసు కుదుట పడదని నాకు తెలుసు. నువ్వు పడుతున్న బాధలు నేను అర్థం చేసుకోగలను. నువ్వు అడిగింది ఏదైనా కాదనకుండా తప్పకుండా ఇవ్వడం నా బాధ్యత. ఎప్పుడు కూడా
పట్టించుకోవడం లేదని బాధపడుతూ, అలాగే నీ కష్టాన్ని దోచుకుంటున్న వారిని కూడా మౌనంగానే ఉండిపోతూ వారిని అలాగే భరిస్తున్నావు. అసలు అలాంటి వారికి ఏమాత్రం కూడా నువ్వు పట్టించుకోవద్దు. నీ ఆలోచనలకు కూడా తీసుకొని రావద్దు. తప్పకుండా నువ్వు అడిగినట్టుగా మీ ఆదాయం మెరుగుపరుస్తాను. నీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కేలా చేస్తాను. నీ పరిస్థితుల్లో నిన్ను నువ్వు అసహనానికి గురి చేసుకోకుండా, ఎక్కువగా ఆలోచించకుండా, ఆవేదనకు గురి కాకుండా ధైర్యంగా ఉండడం చాలా మంచిది. అలాగే నీ శ్రమ ఏది కూడా వృధాగా పోదు. నీ జీవితంలో పట్ల మంచి భావన ఏర్పడేలాగా, మంచి సహాయం జరిగేలాగా, అలాగే నీ బిడ్డలకు నువ్వు ఏదైతే ఇవ్వాలని ఆశపడుతున్నావో వారికి అంతా కూడా మంచి భవిష్యత్తును, ఆనందాలను చేకూరుస్తాను. వారిని చూసి నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు. గొప్ప శుభవార్తలతో నువ్వు అనుకున్నటువంటి అతిపెద్ద కోరిక తప్పకుండా నెరవేరుతుంది. తప్పకుండా నీకు ధైర్యం చెప్తాను. నా ఉనికి కూడా నీకు గమనిస్తూ ఉంటావు. ధైర్యంగా ఉండు. అలాగే నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. గడిచిపోయినటువంటి గతాన్ని ఎక్కువగా తలుచుకుంటూ నిన్ను నువ్వు ఇంకా బాధ పెట్టుకోనవద్దు. దానివల్ల మీ ఆరోగ్యం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. నేను చెప్తున్నాను కదా, నీ జీవితం సంతోషంగా ఉంటుందని. కోల్పోయిన వారిని నీకు అందివ్వలేకపోయినా నేను సంతోషపెట్టేనే మాత్రం ఈ బాబా ఎప్పుడు కూడా వెనకడుగు వేయడు. నీ వెన్నంటే ఉంటాడు. నీకు పూర్తి సహకారాన్ని అందిస్తాడు. అలాగే మీకు ధైర్యంగా ఉన్నటువంటి శక్తిని కూడా ఇస్తాడు. చాలా అన్యాయమే జరిగింది, నేను కాదనటం లేదు. కానీ అవన్నీ కూడా కేవలం కర్మ ఫలితాలే. అవి నీకు తెలుసు కదా. ఎవరైనా సరే ఆ కర్మ ఫలితాలను తప్పకుండా అనుభవించి తీరాల్సిందే. ఈ క్షణంలో నీ మనసులో ఎక్కువగా గాయపరచుకోకుండా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. ఈ సాయి మాటలను ఎప్పుడు కూడా శ్రద్ధగా ఆలకిస్తూ ఉండు. నువ్వు పోగొట్టుకున్న ప్రతిదీ కూడా నేను నీకు తిరిగిస్తాను. నువ్వు ఎంతో గొప్ప తెలివితేటలు కలిగిన గుణవంతురాలివి. సంపాదించే తెలివితేటలు ఇంకా ఎక్కువగా ఉన్నాయని నీలో. పోగొట్టుకున్న వాటి కోసం నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఉండవద్దు. భవిష్యత్తు గురించి భయపడవద్దు. అలాగే ఎవరిపై అపనమ్మకాన్ని కూడా పెంచుకోవద్దు. కష్టపడితే ఈ ప్రపంచంలో దొరకనిదంటూ ఏదైనా ఉంటుందో చెప్పు? ఏదీ లేదు. మనం ఏది అనుకుంటే అది సాధించగలం. దానికి పట్టుదల, కృషి, ఓర్పు, సహనం, శ్రద్ధ, సబూరి ఇవన్నీ కూడా అలవర్చుకొని జీవితంలో నువ్వు ఏది సాధించాలనుకున్నా అది తప్పకుండా సాధించడానికి ఈ బాబా నీకు ఎప్పుడు కూడా సహాయం చేస్తూనే ఉంటాడు. ఎప్పుడు కూడా నా చేతిని మీకు అందిస్తూనే ఉంటాడు. మీ జీవితం అంతా కూడా చక్కగా సంతోషంగా మీ జీవితాన్ని గడుపుతారు. మీ జీవితంలో మీరు ఊహించినటువంటి, అసలు నీ ఆలోచనకే రానటువంటి అతిపెద్ద అద్భుతాన్ని ఈ బాబా నీకు నీ జీవితంలో జరిపించబోతున్నాడు. అలాగే నువ్వు ఎన్నో సంతోషాలను తప్పకుండా పొందుతావు. నీకు నాపై నమ్మకం ఉన్నా లేకపోయినా నువ్వు నా భక్తులని కాబట్టి నేను నిన్ను జాగ్రత్తగా చూసుకున్నటువంటి బాధ్యత నాపై ఎప్పుడు కూడా ఉంటుంది. నీ కోరిక పట్ల, అలాగే నీ సమస్య పట్ల నా గొప్ప మార్పు తప్పకుండా రాబోతుంది. ఆ మార్పుకు కూడా నువ్వు తప్పకుండా రేపటి రోజున నువ్వు ఖచ్చితంగా చూస్తావు. ఈ బాబా నీకు పదే పదే మాట ఇస్తూ ఉంటాడు. కానీ నువ్వు ఆ మాటలను పట్టించుకోవడం లేదంతే. ఏ విశ్వాసం లేకుండా ఎప్పుడు కూడా అవిశ్వాసంతో నువ్వు విశ్వాసంతో లేకుండా ఉంటే కనుక నీకు ఏ పని జరిగినా కూడా అందులో వచ్చేటువంటి లాభం కానీ నష్టం కానీ నువ్వు గ్రహించలేవు. నేను ఎక్కడ ఉంటే తప్పకుండా నువ్వు నా ఉనికిని అక్కడ గ్రహిస్తావు. నువ్వు ఎప్పుడు కూడా నా హృదయంలో కొలువై ఉంటావు. ఎప్పుడు కూడా ఈ బాబా మీకు అన్ని చక్కగా సంతోషకరమైనటువంటి రోజులను తప్పకుండా మీ జీవితంలో ప్రసాదిస్తాడు. కానీ శ్రద్ధ, సహనంతో ఉంటే గనక నీ జీవితంలో అన్ని అద్భుతాలే జరుగుతాయి. విన్నారు కదా ఫ్రెండ్స్, బాబా గారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా చూసి వెళ్ళవాళ్ళైతే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సాయిబాబా పిలుపు ద్వారా మీకు వచ్చే సందేశాలన్నీ కూడా చూడవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరాం. శ్రద్ధ, సబూరి, బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి
సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి. కాబట్టి నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం సాయిరామ్.